3, 2, 1. హాయ్ స్టూడెంట్స్, ఇది C23 ఇంజనీరింగ్ డ్రాయింగ్ బుక్ ఫర్ పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా స్టూడెంట్స్కి నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో నేను మీకు ఒక సిలబస్ డిస్ప్లే చేస్తాను. సో టాపిక్ వైజ్ మీరు ఆ టాపిక్స్ ఆ మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ మనకు లెటరింగ్ నుంచి అయితే వస్తుంది. లెటరింగ్. సో క్యాపిటల్ లెటర్స్ నేర్చుకోండి ఫస్ట్. సో ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్. దీంతో మనకి ఇవి లెటరింగ్ ఏ టైపు, వెర్టికల్ అండ్ ఇన్క్లైన్డ్. సో ఇక్కడ డబుల్ టిక్ ఇచ్చాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది బీ టైపు, ఇక్కడ బీ టైపు, ఇది వెర్టికల్, ఇది ఇన్క్లైన్డ్. సో మ్యాక్సిమం ఈ రెండింటి నుంచి అడుగుతారు. ఒక సెంటెన్స్ ఫామ్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని ఈ ఏబిసిడి ఉన్నాయి కదా, ఈ ఫార్మేట్లో రాస్తే సరిపోతుంది. హైట్ ఒక సైడ్ అయితే కంపల్సరీగా రాయాల. వెర్టికల్కి అయితే స్ట్రైట్గా రాస్తారు, ఇన్క్లైన్ అయితే ఇన్క్లైన్డ్గా రాయాలి. ఓకేనా? జస్ట్ 10 రాస్తే సరిపోతుంది. ఎంఎం అంతా రాయకూడదు, ఎందుకంటే మనం ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం రాస్తాం కాబట్టి. ఒక చార్ట్లో రైట్ సైడ్ బాటంలో రాస్తే సరిపోతుంది. దీనికి 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చి డైమెన్షనింగ్ ప్రాక్టీస్ అండి. సో మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ అందరూ చూసేస్తారు. చూడండి, ఈ ప్రాబ్లమ్స్ చూస్తారు. ఇక్కడ స్పెసిఫిక్గా మెథడ్ని కూడా అడుగుతాడు అనమాట ఈ మధ్యన. సో ఇలా క్వశ్చన్ అడిగి ఇలా ఆన్సర్ అయితే రాసేయచ్చు. యూసింగ్ దిస్ మెథడ్ అడగకుండా ఉంటే ఇది, నెక్స్ట్ వచ్చి ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇది, నెక్స్ట్ వచ్చి ఇవి ఇచ్చి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకు ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చేసి మనకి బై యూసింగ్ ఇలా ఇచ్చేసి బై యూసింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బై యూసింగ్ అనేసి అలైన్డ్ సిస్టమ్ అంటే మనం ఆ డయాగ్రామ్ వేసి ఈ విధంగా మనం వాల్యూస్ అయితే రాయాలి. అంటే లైన్ పైన నెంబర్, ఇక్కడ వెర్టికల్కి వేసి ఇలా నెంబర్ రివర్స్లో రాస్తాం. ఓకేనా? అదే యూని డైరెక్షన్ సిస్టమ్ అని అడిగితే, యూసింగ్ అని అడిగితే మనం ఇలా లైన్ రాసి మిడిల్లో కట్ చేసి మళ్ళీ 19 రాస్తాం. ఇలా వెర్టికల్ రాసి కట్ చేసి మనం నెంబర్ రాస్తాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అలైన్డ్కి నెక్స్ట్ వచ్చి యూని డైరెక్షనల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి చైన్ మెథడ్ అండి. చైన్ డైమెన్షనింగ్ మెథడ్ అంటే ఒక చైన్ ఫార్మేట్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అలా. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ డైమెన్షనింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా 150, ఇలా మొత్తం కలిపి 420, ఇలా మొత్తం కలిపి 640, ఇలా ఈ ఫార్మేట్లో మనం బాటంలో రాశాడు, మనం టాప్లో రాసుకోవచ్చు, లేదంటే సైడ్లో రాసుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ రాసుకోవచ్చు. ఏదైనా 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ మెథడ్ అయినా అడిగితే ఈ మెథడ్లో మనం డ్రా చేయాలి. ఇవే మెథడ్స్ ఉండేవి. ఓకేనా? లేదు మెథడ్స్ ఏం అడగలేదు అనుకోండి, ఇలా క్వశ్చన్ అడిగి ఇలా ఆన్సర్ రాసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 7. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. 5 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ మనకు 15 మార్క్స్ వస్తుంది. సో ఫస్ట్ 5 మార్క్స్ చూస్తాం. 1 2 3 4 5 6 7. సో వాడు జనరల్ మెథడ్ అయితే ఇది ఏదైనా రాసేయచ్చు, లేదా స్పెషల్గా కూడా కొన్ని అడుగుతాడు. సో ఆ మెథడ్ కూడా పెంటగా నెక్స్ట్గా నేర్చుకోండి. ఓకేనా? అది ఇన్సైడ్ సర్కిల్, అవుట్ సైడ్ సర్కిల్, అవి స్పెషల్ మెథడ్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి, సర్కిల్ లాగా ఉంది, ఒకటి సర్కిల్ బయట కూడా వస్తుంది, అలా అడుగుతారు. నెక్స్ట్ వచ్చి ఇది మళ్ళీ సర్కిల్ ఇచ్చి ట్యాంజెంట్, ఇది ఒక సర్కిల్ ఇచ్చి 2 ట్యాంజెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చి ఇది. సో ఇక్కడి నుంచే మనకు 5 మార్క్స్ అడుగుతారు. బిగ్ క్వశ్చన్ అయితే ఓన్లీ 4 5 చెప్తాను, అవి మట్టుకు నేర్చుకోండి. ఫస్ట్ ఆప్షన్, ఇవన్నీ ఫస్ట్ ఆప్షనే. ఫస్ట్ వచ్చి ఇది సైక్లాయిడ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇన్వాల్వ్లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఇది అడగకపోతే ఇది, ఇది అడగకపోతే ఇది. ఇన్వాల్వ్లో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. 1 2 3 వీటి నుంచి డ్యామ్ షూర్గా అడుగుతాడు. కొద్ది కష్టం అడగాలంటే ఇది అడుగుతాడు, బట్ ఇవే నేర్చుకోండి ఇటు వరకు. సో అది 15 మార్కులు కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్. ఇదైతే సిలబస్లో లేదు. ఇక్కడ చూసారంటే ఇది వచ్చి సివిల్ మెకానికల్ వాళ్ళకి ఉందండి.
సో దీంతో 5 మార్క్స్ అడుగుతారు 2 టాపిక్స్ నుంచి. ఇది ఫస్ట్ టాపిక్లో 1 2 3 4 5 6 ఈ 6 ఒకటి అడగచ్చు. అట్లేదంటే ఇది అడగచ్చాడు 1 2 3 4 ఈ 4 నుంచి నేర్చుకుంటే వీటి నుంచి మనకు ఒక 5 మార్క్స్ వస్తుంది. 10 మార్క్స్ అడగాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6. సో ఇక్కడ డయాగ్రామ్స్ నేను చెప్పేస్తున్నాను ఫాస్ట్గా. ఇక్కడ ఏమంటారంటే పెంటగన్ ప్లేస్లో చూసారంటే ఎక్స్గా ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా ఎక్స్గా ఇవ్వచ్చు. ఒకవేళ ఇదే డయాగ్రాన్ని పైన ఇచ్చి దీని రివర్స్ రాయొచ్చు. అదే డయాగ్రాన్ని ఇక్కడ సర్కిల్ అప్పర్లో ఇచ్చేసి లోయర్ రాయొచ్చు. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ ఉందనుకోండి, ఇక్కడ 30 డిగ్రీ టు హెచ్పి అంటుకో, ఇక్కడ వీపీని అడుగుతాడు. ఇక్కడ ప్యారలల్ టు వీపీ అనే ప్లేస్లో హెచ్పి అడుగుతాడు. అప్పుడు దీన్ని రివర్స్లో రాస్తారు. ఇవి పైన వస్తాయి, ఇవి కింద వస్తాయి. సో దీన్ని కూడా అదే సేమ్ అలా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసారంటే నెక్స్ట్ 10 మార్క్స్. సో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ నుంచి 10 మార్క్స్ అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి స్టార్ట్ 1 2 3 ఇవంతా డైరెక్ట్గా అడిగేస్తాడు. 4 5 6 7 ఇది మొన్న అడిగాడు. ఎలా అడిగాడు అంటే దీన్ని అప్పర్లో ఇది లోయర్లో అడిగాడు. కాబట్టి మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇవి నేర్చుకుంటే 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి సెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి కూడా మనకు 10 మార్క్స్ వస్తాయి. సో క్వశ్చన్ కూడా ఒకసారి చేంజ్ చేయడు, వాల్యూస్ కూడా అలానే అడిగేస్తాడు. సో అన్నీ ఇంపార్టెంటే. మోస్ట్ ఇంపార్టెంట్ చూసారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఇది 2 ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. నెక్స్ట్ ఇది 3 4 5 5 ఇది 6 ఇది 7 8 9 ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 10 ఈ 10 నేర్చుకోండి. ఒకవేళ టఫ్గా అడగాలంటే ఇవి లైట్గా నేర్చుకోండి. 1 2 3 4 5 ఓకేనా. ఇది లైట్గా లాస్ట్లో చూసుకోండి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడి నుంచి ఇటు సైడే. ఓకేనా. ఇవన్నీ నెక్స్ట్ ఇది చాలా ఈజీ. 20 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటారు. హెడ్డింగ్ చూపిస్తాను చూడండి. హెడ్డింగ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. సో ఇది మీకు 20 మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ అంతా ఒకటి కొంచెం ఈజీగా ఉంటే సమ్స్ సాల్వ్ చేయండి, మళ్ళీ అన్నీ ఈజీగా అర్థమవుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసారంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 ఇది అడిగాడు. 10 10 11 12 13 14 15 ఇది చాలాసార్లు అడిగాడు. 16 ఇది కూడా అడిగాడు. 17 18 19 ఇది అడిగాడు. 20 21 22 23 ఇది చాలాసార్లు అడిగాడు అనమాట. సో మీరేం చేస్తారంటే ఒక 5 ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ మీకు కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఓకేనా. సో 20 మార్క్స్ వస్తుంది. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.